యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అందరికీ శుభాభివందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగుంది కదా. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం ఏంటంటే, ముందు లేఖన భాగాలు చదువుదాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకడు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. అంటే ఈ అంశం ఏంటంటే, కొండెములు చెప్పుకునేవారు అంశం. చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకడు మాట్లాడుకొనుచుండగా. ఇద్దరు మాట్లాడుకుంటున్నారండి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటేనట ప్రభువు చెవియొగ్గి ఆలకించాడంట. చెవియొగ్గి ఆలకిస్తాడంట. మరి ఇద్దరు మాట్లాడుతుంటేనే దేవుడు చెవియొగ్గి ఆలకిస్తుంటే, మరి 10 మంది 20 మంది దేని గుంపు కూడి మాట్లాడుతుంటే మరి ప్రభు చెవియొగ్గి ఆలకిస్తాడు కదా. మరి అట్లాంటప్పుడు ఏం చేయాలి? మనం మాట్లాడే మాటలు ధోరణి ఎట్లా ఉండాలి అంటే, మనం మాట్లాడే విధానం ఏ విధంగా ఉండాలంటే, దేవుని మాటలు మాత్రమే మాట్లాడుకునే వారిగా ఉండాలి. ఏ మాటలు మన నోటి నుండి రాకూడదు. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో, మనుషులు పలికి వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినం లెక్క చెప్పవలసి ఉండెను. ఏ మాట అయితే ఈరోజు మాట్లాడుతున్నావో, ఏ మాట అయితే ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావో, ప్రతి మాటకు నీవు విమర్శ దినమున నీవు లెక్క చెప్పవలసి ఉండును ప్రియులారా. కాబట్టి మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. చాలామంది ఏం చేస్తారు? వారు ఇట్లా, వీళ్ళు ఇట్లా, ఆ కుటుంబం ఇట్లా, వాళ్ళు అట్లా. మరి వాళ్ళు ఎట్లా వాళ్ళు చూసుకోరు, వెంట చూసుకోరు. వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, ఈ కుటుంబం ఎట్లా, ఆ కుటుంబం ఎట్లా. మరి కూర్చుని ఇవే కదండి. మరి ఈ విధముగా మరి విమర్శిస్తున్నావా? వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, ఆ కుటుంబం ఎట్లా అని విమర్శిస్తున్నావా? అయితే నీవు ఎవరి ఆధీనంలో ఉన్నావు? ఖచ్చితంగా ఎవరి ఆధీనంలో ఉన్నావు అంటే సాతాను యొక్క ఆధీనంలోనే ఉన్నావు. దేవుని ఆధీనంలో నీవు లేవు. సాతాను యొక్క ఆధీనంలో ఉన్నావు అన్నమాట. అపవాది కార్యకర్తగా వ్యవహరిస్తున్నావు అన్నమాట. అంటే అపవాదికి నువ్వు ఎలా ఉన్నావు? కార్యకర్త. అబ్బా, మంచి పరిచినే కదా. సాతానికి కార్యకర్తగా వ్యవహరిస్తున్నావు అన్నమాట. కాబట్టి జాగ్రత్త. దేవుడు వింటున్నాడు. దేవుడు నువ్వు పలికే ప్రతి మాట దేవుడు వింటున్నాడు. నీ ప్రతి మాటకు నీవు ఏం చేయాలి? లెక్క చెప్పవలసి ఉంటుంది. ఆది కాలంలో హవ్వ నుండి ఈనాటి వరకు ఈ విషయంలో ఎక్కువగా స్త్రీలను ఎంచుకుంటారు. ఈ విషయంలో ఎక్కువగా స్త్రీలనే ఎంచుకుంటాడు. ఏంటి? ఎవరు? ఈ యొక్క ఆదికాలంలో హవ్వ నుండి ఈనాటి వరకు ఈ విషయంలో ఎక్కువగా స్త్రీలను ఎంచుకుంటాడు. స్త్రీలారా, మీరు బహు జాగ్రత్తగా ఉండి అపవాది వశం కాకుండా మిమ్మల్ని కాపాడుకోండి. ఎందుకంటే స్త్రీలనే ఎంచుకుంటున్నానంటే ఏంటి అర్థం అంటే, ముందుగా మరి సాతాను ఏదేని తోటలో సాతాను ముందు ఎవరి దగ్గరికి వచ్చింది? హవ్వ దగ్గరికే వచ్చింది కదా. హవ్వనే బొట్లో పడేసింది, హవ్వనే పాపంలో పడేసింది. అందుకని స్త్రీలనే ఎంచుకుంటాడు. కాబట్టి స్త్రీలు బహు జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి విషయాల్లో బహు జాగ్రత్తగా
ఉండాలి ప్రియులారా. చూడండి, సాతాను అబద్ధములకు జనకుడు. సాతాను అబద్ధములకు జనకుడు. యోహాను సువార్త 8:44 చూసినట్లయితే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడు కదా, అందుకని వాడు స్వభావాన్ని అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. అబద్ధమునకు జనకుడు అంటే తండ్రి. అబద్ధముకు జనకుడనై ఉన్నాడు. అబద్ధములాడు వారందరూ సాతాను పిల్లలను మనం తెలుసుకోవాలండి. అబద్ధమాడు వారందరూ ఎవరట? సాతాను యొక్క పిల్లలు. మీరన్నా అబద్ధం ఆడతారా? ఆడతారు కదా. అబద్ధం ఆడే వారందరూ సాతాను యొక్క పిల్లలను మనం తెలుసుకోవాలి. కీర్తన 5:6 చూసినట్టయితే, అబద్ధమాడు వారిని నీవు ఏం చేస్తావు? నశింపజేయదువు. అబద్ధమాడు వారిని దేవుడు ఏం చేస్తాడంట? నశింపజేస్తాడంట. సాతాను నిలబడిలో ఉన్న ఈ లోకంలో ఒక అబద్ధమైన చెప్పని వ్యక్తి ఒక్కడు కూడా ఉండడు. సాతాను ఆధీనంలో ఉన్న వ్యక్తి, అబద్ధం ఆడని వాడు ఒక్కడు కూడా ఉండడానికి చెప్పడం అతిశయోక్తి కాదు. అనేక మంది ప్రతి చిన్న విషయానికి కూడా ఏం చేస్తారు? అబద్ధం ఆడేస్తారు కదా. చాలా అందంగా అబద్ధం కూడా ఎలా ఉంటుంది? కట్టినట్లుగా ఉంటుంది అనమాట. అది కరెక్ట్ అని వారు చెప్పిన విధానాన్ని బట్టి ఇతరులు కూడా చెప్పింది కరెక్టే అన్నట్లుగా చెప్తారన్నమాట. కాబట్టి అనేక మంది ప్రతి చిన్న విషయాన్ని కూడా అబద్ధం అని చెప్తూ ఉంటారు. ఈ అబద్ధమును కప్పిపెట్టుటకు వేరొక అబద్ధము కూడా చెప్తారు. ఒక అబద్ధం ఆడారు అనుకోండి, ఒక అబద్ధం ఆడారు. ఒక అబద్ధం ఆడినప్పుడు మరి ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మనం ఏం చేయాలి? ఇంకొక అబద్ధం ఆడాలి. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మనం ఏం చేయాలి? ఇంకొక అబద్ధాన్ని ఆడాల్సి వస్తుంది. అవునా? సామెతలు 12:19 చూసినట్లయితే, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. సామెతలు 12:22లో, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. సత్యవర్తనలో ఆయనకి ఇష్టలు. సత్యవర్తనలో ఆయనకి ఇష్టలు. సత్యవర్తనలు, యథార్థవర్తనలు వీరు దేవునికి ఇష్టలు. అయితే దేవునికి ఇష్టలు, కానీ ఈ లోకానికి మాత్రం వాళ్ళు ఎవరు? ఈ లోకానికి మాత్రము ఈ సత్యవర్తనలు, యథార్థ వర్తనలు అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళకి గిట్టదు అన్నమాట. ఈ విధంగా అబద్ధము రాజ్యం వెళ్తున్న ఈ రోజుల్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేకపోతున్నాం. అనేక మంది మాట్లాడుతున్నప్పుడు అసలు ఏది నిజమో ఏది అబద్ధం అనేది తెలుసుకోని రోజులు ఉన్నాయి. రోజుల్లో ఉన్నాము, బ్రతుకుతున్నాం. ఆ రోజుల్లో బ్రతుకుతున్నాం. అది చెప్పిన మాటలను బట్టి అసలు వాళ్ళు చెప్పేది నిజమా కాదా అన్న విషయంలో మనము జీవిస్తున్నాం. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియక ఉన్నది. చూడండి, జిజియాబాయి తన కుమారుడైన శివాజీకి ధైర్యాన్ని నూరిపోసింది. శివాజీకి ధైర్యాన్ని ఉగ్గుపాలతో నేర్పిందని తెలుపుతున్నది. ధైర్యం అనేది ఒక కాంప్లాన్ లేదా హార్లిక్స్ కాదండి. కాంప్లాన్ లేదా ఒక హార్లిక్స్ కాదు కదా. పాలలో కలిపి ఇవ్వడానికి అది ధైర్యం అనేది ఒక కాంప్లాన్ హార్లిక్సా కాదు. ఎలా? తల్లి తన బిడ్డకు ధైర్యాన్ని కలిగించే మాటలు చిన్నప్పటి నుంచి తెలియజేసింది. చిన్నప్పటి నుంచి కూడా తెలియజేసింది. కనుక కానీ ఈనాడు తల్లి ఏం చేస్తున్నారు? బిడ్డలకు భయాన్ని, పిరికితనాన్ని నూరిపోస్తున్నారు. భయాన్ని, పిరికితనాన్ని
నూరిపోస్తున్నారు. ఈనాటి తల్లిదండ్రులు నూరిపోస్తున్నారు. ఎలా అంటే ఉగ్గుపాలతో నూరిపోస్తున్నారట. తల్లి అన్నపు గిన్నెను తీసుకొస్తుంది, పాల సీసాను తీసుకొచ్చి మరి ఆ బిడ్డ తినడానుకోండి ఏం చెప్పుద్ది? పాలను తాగిద్దడానికి అన్నం పెడతానికి మొదలు పెడుతుంది. అదో గొబ్బుచోడు వచ్చేస్తున్నాడు అంటుంది, అదో పిచ్చోడు వచ్చేస్తున్నాడు అంటుంది. మరి అది మరి నిన్ను ఎత్తుకుపోతాడు, వాడొచ్చి నిన్ను ఎత్తుకుపోతాడు అంటుంది. తినే అబద్ధమే కదా. అబద్ధాలు చిన్నప్పుడు ఉగ్గుపాలతోనే నేర్పిస్తున్నారు ఈనాడు తల్లిదండ్రులు. ఆనాటి తల్లి అయిన జిజాబాయి మాత్రం శివాజీకి ఏం నేర్పించింది? ధైర్యాన్ని మాటలతో నేర్పించింది. కానీ ఈనాటి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? అబద్ధాలు ఇప్పటి నుంచే ఉగ్గుపాలతోనే నేర్పిస్తున్నారు. కాబట్టి బిడ్డ చేతల్లా తినిపించాలని అమ్మ బిడ్డతో ఏం చేస్తుంది? అబద్ధం చెప్తుంది. మొదట బిడ్డ ఏం చేస్తాడు? భయపడి ఎత్తుకుపోతాడు అని చెప్తుంది కదా. అందుకని భయపడి ఏం చేస్తాడు? బిడ్డ పాలు తాగేస్తాడు, అన్నం తినేస్తాడు. అంటే ఆ బిడ్డకు భయాన్ని, పిరికితనాన్ని ఎవరు కలిగించారు? తల్లే కలిగించింది. అర్థమైందా? ఆ బిడ్డకు భయాన్ని, పిరికితనాన్ని ఎవరు కలిగించారంటే తల్లే కలిగించింది. కాబట్టి కొంతకాలానికి అమ్మ అబద్ధం చెప్తున్నదని బిడ్డగా అనుకుంటాడు. కొంతకాలానికి అమ్మ అన్నీ అబద్ధాలు చెప్తుందని తెలుసుకుంటాడు. ఆ బిడ్డ జీవితంలో అబద్ధము అమ్మ ద్వారా సంక్రమించిందన్నమాట. కాబట్టి మీ బిడ్డలకు మీరే స్వయంగా అబద్ధమును, పిరికితనమును నేర్పకండి. దయచేసి తల్లులు మీ బిడ్డలకు ఏం నేర్పాలి? బిడ్డ నేర్పకుండా ఉండాలి అంటే పిరికితనాన్ని, అబద్ధాన్ని నేర్పకుండా ఉండాలి మీరు. అనాదిగా వస్తున్న ఈ పద్ధతులు మానాలి మనం. మీ బిడ్డలకు తినిపించడానికి, త్రాగించడానికి చాకచక్యంతో మంచి పద్ధతులు నేర్చుకోండి. ఇంకేమన్నా పద్ధతులు చూడండి. బిడ్డలకు అన్నం తినిపించడానికి, పాలు తాగించడానికి మంచి పద్ధతులు చూడండి. అదేవిధంగా దేవుని పిల్లలు నాలుకను స్వాధీనపరచుకొని అది జాగ్రత్తగా మాట్లాడాలి. మనం మాట్లాడేటప్పుడు మాట ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా మాట్లాడాలి. వినుటకు వేగిరపడాలి. మాట్లాడటకు నిదానించాలి. మనం నిదానించేవారిగా ఉండాలి. వినుటకు వేగిరపడేవారిగా ఉండాలి. యథార్థత మనుషులను నిష్కలంకులుగా చేస్తుంది. చెప్పడం తేలికే కానీ ఆచరించడం మహా కష్టం కదా. చెప్పడం తేలికే కానీ దీన్ని ఎంతమంది ఆచరణలో పెడతారు? దీన్ని చెప్పిన దాన్ని ఎంతమంది ఆచరణలో పెడతారండి? కనుక ఇతరులకు బోధించేవారు వారు చెప్పిన వాటిని ఆచరించాలి లేదా? లేకపోతే మనం ఇతరులకు బోధిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? చెప్పిన వాటిని మనం ఆచరించాలి. లేకపోతే ఏం జరుగుతుంది తెలుసా? మేము దైవాగ్రహానికి గురి అవుతాం. ఆ భయంతోనే మేము చెప్తున్నాం. ఇక్కడ చెప్తున్నాం. మేము దైవాగ్రహానికి గురి అవుతాం. నువ్వు చెప్పావు కదా, నువ్వు చేయవే అని ప్రభు మమ్మల్ని ప్రశ్నించడా? కనుక మరి మేమేం చేయాలంటే జాగ్రత్తగా మరి మేము బోధించేటప్పుడు మేము కూడా మంచిగా జీవించే వారిగా ఉండాలి. అబద్ధాలు అలాంటివి మా నోటి నుండి రాకుండా ఉండాలి. మరి పిరికితనం అనేది మాలో ఉండకూడదు. వాక్యాన్ని బోధించేటప్పుడు పిరికితనం అనేది మాలో ఉండకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి మేము జీవించే వారిగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాలన దేవా ప్రభా తండ్రి, ఇంతవరకు నాయన ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నేను మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా తండ్రి. ఇదిగో నాయన కుండములు చెప్పకూడదన్న విషయం మేము ధ్యానించుకున్నాం నాయన ప్రభా తండ్రి. మరి ఒకరికొకరు నాయన ఒకరు ఇద్దరు మాట్లాడుకుంటే మరి మీరు చెవి పెట్టి ఆలగిస్తారని మేము తెలుసుకుని విన్నాం నాయన ప్రభా. వింటారని వారు ఏం మాట్లాడుకున్నారో మీరు వింటారని మేము తెలుసుకున్నాం నాయన ప్రభా. ఆ విషయం అనేక మందికి తెలియజేస్తాను అంట తండ్రి నాయన ప్రభా. ప్రతి ఒక్కరూ ఈ మాటలు విని మరి ఆ విధముగా ఉండకుండా మరి ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు మంచిగా మరి ఇతరుల పట్ల కూడా మంచిగా మాట్లాడుకునే వారికి ఉండగా నీ కృప దయచేయమని తండ్రి. అదేవిధంగా అబద్ధాలకు దూరంగా ఉండమని, పిరిగితనానికి పిల్లల్ని పిరిగితనానికి దూరం చేయమని, మరి ఆ విధంగా తల్లులు జాగ్రత్త పట్టక నీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసునామములో మరి విన్నముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసము సకల దేవుల సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా వాక్యం విన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచెను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.